టు అవర్ ఛానల్. సో డిగ్రీ సెమిస్టర్ 1కి సంబంధించిన తెలుగు సబ్జెక్ట్లో మనం లెసన్ సమరీస్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్లో మనం చాప్టర్ 1 యూనిట్ 1లో ఉన్న చాప్టర్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు సెకండ్ చాప్టర్ యూనిట్ నెంబర్ 1లో సెకండ్ చాప్టర్ ఏదైతే ఉందో అది తెలుగు జొమ్మయ్య కథ. ఈ కథని మీరు ఫుల్గా ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసేసుకోవచ్చు అనమాట. ఈ ఒక్క వీడియో వల్ల మీకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు సమరీయే రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈవెన్ ఫర్ షార్ట్ ఆర్ లాంగ్ ఈ సమరీ ఎక్స్ప్లెనేషన్ మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ జొమ్మయ్య కథ అనేది పాల్కురికి సోమనాథుడి గారు రచించారు. ఆయన గురించి మీకు కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఆయన 12వ శతాబ్దానికి చెందినవాడు, అంటే 12th సెంచరీకి చెందినవాడు. ఈయన వరంగల్ జిల్లాలో పాలకుర్తి అనే గ్రామంలో నివసించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు శ్రీయాదేవి మరియు విశ్వరామి దేవుడు. అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే కవి పరిచయంలో మీరు రాయాల్సి ఉంటుంది కాబట్టి ఆయన పేరేంటి, ఎక్కడ పుట్టిండు, ఎప్పుడు పుట్టిండు, వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి, ఆయన బిరుదులు ఏంటి అనేది. సో పాఠ్యభాగం ఎలా ఉంటుందంటే, ఈయన రచించిన బసవ పురాణంలోని పంచమస్వాతం నుంచి తీసుకోబడింది అనమాట ఈ జొమ్మయ్య కథ అనేది. ఓకేనా? ఈయన యొక్క బిరుదులు ఏంటి? ద్విపద ప్రక్రియకు ప్రాచుర్యం కల్పించిన మొదటి కవి అనమాట ఈయన. ఓకేనా? సో ఈయన ఫేమస్ రచనలు ఏంటంటే బసవ పురాణం, పాండిత్యరాధ్య చరిత్ర, ఓకేనా, అనుభవ సారము, చతుర్వేద సారము మొదలైనవి ఈయన యొక్క గొప్ప గొప్ప రచన విధానాలు. ఓకేనా? సో పాల్కురికి సోమనాథుడి గురించి మినిమం 5 నుంచి 6 లైన్లు మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుందిరా. ఒకవేళ మీకు ఆ టైంలో ఏమైనా గుర్తు రాకపోతే ఆయన ఒక గొప్ప మహాకవి, ఆయన రచన శైలి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆయన గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటూ గొప్పలు పొగుడుకుంటూ రాయాల్సి ఉంటుంది. మరి ఉన్నట్టు బట్టి కొట్టుకొని రాయాలా అంటే అట్లేం లేదు. సో పాఠ్యభాగ్యం ఎలా ఉంటుందనంటే, హియర్ ఈ కథ భగవంతునికి కావాల్సిన పాండిత్యం కాదు, కేవలం నిష్కలమైన భక్తి మాత్రమే నిరూపిస్తుంది. జొమ్మయ్య అమాయక భక్తి అంటే ఇక్కడ జొమ్మయ్య అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత ఇన్నోసెంట్ భక్తుడు అని అంటే ఆయన గురించి ఉంటుందన్నమాట ఈ లెసన్. సో భగవంతుడికి కావాల్సినది పాండిత్యం కాదు, మంత్రాలు ఇవన్నీ కావు భగవంతునికి కావాల్సినవి. నిశ్చయమైన మనసు అంటే ట్రాన్స్పరెంట్ ఉన్న మనసు, మంచితనం, ఇవి భగవంతునికి కావాలి. సో అందులో జొమ్మయ్య అనేటి ఆయన ఒక ఇన్నోసెంట్ వ్యక్తి, అమాయకమైన భక్తి అన్నమాట. సో తెలుగు జొమ్మయ్య ఒక గొప్ప శివభక్తుడు. ఓకేనా? తెలుగు జొమ్మయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక గొప్ప శివభక్తుడు. ఆయన వేదాలు, మంత్రాలు, శాస్త్రాలు ఏవి తెలియదు అనమాట. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు కదా, మేము తీయొద్దలా కానీ మేము బ్రాహ్మణ్స్, మాకు పాండిత్యం వస్తేనే వీళ్ళు ఇట్లా అంటారు అని చెప్పి అట్లా ఏమి ఉండకూడదు. ఓకేనా? ఆయనకి ఇట్లాంటి ఏం తెలియకుండా అనమాట. ఆయనకి తెలిసింది కేవలం శివుడిని ప్రేమించడం మాత్రమే. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆయనకి ఇక్కడ తెలిసిందేంది, శివునికి ప్రేమించడం మాత్రమే. తన ఇంట్లోనే శివలింగాన్ని ఒక రాయిలా కాకుండా తనలో పాటు ఒక ప్రాణంగా మనిషిలా భావించేవాడు. అంటే శివలింగం ఏదైతే వాళ్ళ ఇంట్లో ఉంటుందో ఒక దేవునిలా కాకుండా, ఒక రాయిలా కాకుండా తనతో పాటు నివసించే ఒక మనిషిలాగా అనుకున్నాడు అనమాట. ఓకేనా? సో ఆయనకు తెలిసింది కేవలం శివుణ్ణి ప్రేమించడం మాత్రమే. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి, తనతో పాటు ఉండే ఒక ప్రాణంగా భావించేవాడు. నైవేద్యం పెట్టిన తీరు అంటే ఆయన నైవేద్యం ఎలా పెట్టిండు శివునికి అంటే, జొమ్మయ్య ప్రతిరోజు శివలింగానికి నైవేద్యం పెట్టి స్వామి భోజనం చెయ్యి అని ప్రార్థేయపడేవాడు. శివుడు వచ్చి తినకపోతే జొమ్మయ్య బాధపడుతూ, నేను పెట్టిన అన్నం నీకు నచ్చలేదా, ఎందుకు తినడం లేదు, ఓకేనా, అది దేవుడితో గొడవ పడేవాడు. ఆయన అమాయకత్వానికి, ప్రేమకు శివుడు కూడా ముగ్ధుడై ఆయన పెట్టిన ఆహారాన్ని కంటికి కనిపిస్తూనే ఆరగించేవాడు. అంటే ఇప్పుడు నైవేద్యం పెట్టినాక మనం ఏం చేస్తాము, మొక్క వెళ్ళిపోతాం. కానీ అలా ఇన్నోసెంట్ అయిన పర్సన్ ఏం చేస్తుందంటే, తిను స్వామి వచ్చి తిను అని అంటాడు. ఒకవేళ శివుడు రాకపోయిన ఉంటే ఏమంటారంటే, నా భోజనం నీకు నచ్చలేదా, నేనేమన్నా తప్పు చేసిందా అని చెప్పి శివునితో కొట్లాడతాడు అనమాట. ప్రేమగా గొడవ పడుతూ ఉంటాడు అనమాట. ఆ రోజు ఆయన తినకపోతే నేను తినను అని చెప్పడం, ఇలాంటి అని ఆయన అమాయకత్వానికి, ఆయన ఉన్న ప్రేమకి శివుడు కూడా ఫ్లాట్ అయిపోతాడు అనమాట, ముగ్ధుడైపోతాడు అనమాట. ఓకేనా? సో గంధపు పూత పరీక్ష అంటే ఇది ఒక స్టేజ్ అనమాట, లెసన్లో ఇది ఒక స్టేజ్. గంధపు పూత పరీక్ష అంటే ఏంటంటే, ఒకరోజు జొమ్మయ్య శివుడికి గంధం పూలను అనుకున్నాడు. ఓకేనే, గంధం పూయాలని అనుకున్నాడు. ఓకే, శివునికి గంధం పూయాలని అనుకున్నాడు. కానీ ఆయనకు గంధం చెక్కను ఎలా అరదిగాలో తెలియదు.
అంటే ఇట్లా ఏమంటారు గంధం చెక్క ఉంటుంది కదా, దాని పౌడర్ ఎలా చేయాలో తెలియదు. మన నార్మల్గా బండ మీద రాసి వస్తుంది కదా, నాకు ఆయన తెలియదంట. ఆయన గంధం చెక్కను తీసుకొని ఒక రాతిపై గురుకుగా వేగంగా రుద్ది ఆ గంధాన్ని శివలింగానికి పూశాడు. లోకమంతా గంధం వాసనలతో నిండిపోయింది. జొమ్మయ్య భక్తిని పరిష్కరించడానికి శివుడు ఆ గంధాన్ని స్వీకరించడమే కాకుండా తన భక్తుల పట్ల అమితమైన ప్రేమను ప్రదర్శించాడు. సో ఆయన అప్పుడు ఆ గంధం చెక్కను ఎలా తీయాలని తెలియకుండా ఒక బండ రాయిపై బాగా రబ్ చేసి ఆ గంధం మొత్తం తీసుకొని శివునికి రాసినాడు అనమాట. లోకమంతా గంధం సువాసనతో వెదజల్లిపోయిందనమాట అప్పుడు ఆయన ప్యూర్ భక్తికి. ఓకేనా. సో ఈ ముగింపు ఎలా ఉంటుందంటే, కంక్లూజన్ పార్ట్ ఎలా ఉంటుందంటే, జొమ్మయ్య భక్తిలో ఎటువంటి ఆడంబరాలు లేవు. అంటే ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, ఇలా పెట్టేద్దాం, పూలు పెట్టేద్దాం, పండ్లు ఇట్లేం లేవు. కేవలం అసంచలమైన విశ్వాసం మాత్రమే ఉంది. శివుడు జొమ్మయ్య యొక్క ఈ స్వచ్ఛమైన భక్తికి మెచ్చి అతనికి ప్రత్యక్షమై కైలాస ప్రాప్తిని ప్రసాదించాడు. ఆయన ఉన్నదేంది? శివుణ్ణి పూజించడం, శివుణ్ణి ప్రేమించడం, శివునికి నైవేద్యం పెట్టడం, శివుణ్ణి తనలో ఒక పాటగా అనుకోవడం. సో ఇవన్నీ స్వచ్ఛమైన ప్రేమను, భక్తిని చూసి శివుడు కూడా ప్రత్యక్షమై అంటే తనలోకి తీసుకున్నాడు అనమాట. ఓకేనా. సో దీనివల్ల నీతి ఏంటంటే, దేవుడికి మంత్రాలతో లొంగడు. దేవుడు అనేటైన మంత్రాలకు, పూజలకు లొంగడు. భక్తి కేవలం భక్తుల ప్రేమానురాగాలకు మాత్రమే లొంగుతాడు. అర్థమైందా? ఇప్పుడు సింపుల్గా నేను మీకు చెప్తానమ్మా. కొంతమంది ఉంటారు మనుషులు, కొంతమంది ఏం చేస్తారనంటే ఫాస్టింగ్ అని చెప్తారు కానీ వాళ్ళు చేసే పనులన్నీ తప్పు ఉంటాయి అన్నమాట. ఎదుటితో మంచిగా మాట్లాడరు, వాళ్ళు ఇట్లా చేస్తారు, వాళ్ళు అట్లా చేస్తారు, ఎప్పుడు వేరే వాళ్ళ మీద బ్యాక్ బీటింగ్ చేస్తారు. ఇలాంటివన్నీ భక్తి కావు. ఈవెన్ దో మీకు ఎంత ప్రేమ ఉన్నా కూడా, ఏ దేవుడి మీదైనా ఎంత ప్రేమ ఉన్నా కూడా మనం నీతిగా ఉండాలి, మనం నిజాయితీగా ఉండాలి. మనం ఏదైతే చేస్తున్నామో అది కొంచెం స్వార్థం లేకుండా ఉండాలి. ఓకేనా. ఏదున్నా జెన్యూనిటీతోనే ఉండాలి అనేది ఇంపార్టెంట్. అదే ప్యూర్ యొక్క భక్తి. ఓకేనా. నేను ఈ దేవుని పూజిస్తున్నా, మీరు ఎవరు రావద్దు, ఈ దేవుని చేసేస్తున్నా, నేను అయినా నాకు ఇట్లా లాస్ వస్తుందంటే అది కేవలం నీ యొక్క బిహేవియర్, నీ యొక్క కన్నింగ్ బిహేవియర్ మాత్రమే ఉంటుంది. సో ఇట్లా ఆయన ఒక గొప్ప దాని గురించి మీరు ఎగ్జామినేషన్లో వివరిస్తూ రాయాలన్నమాట. అర్థమైందా? సో తెలుగు జొమ్మయ్య కథ అంటే ఇంతే ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు లెక్చర్ పూర్తిగా చూసినట్టయితే మీ ఫేవరెట్ గాడ్ ఎవరో కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ మై ఫేవరెట్ గాడ్ ఈజ్ అఫ్ కోర్స్ శివుడు. సో మీ ఫేవరెట్ గాడ్ ఎవరో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్. సీ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బై బై స్టూడెంట్స్.